జననేత జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పెన్నిటి జగన్మోహన్ రెడ్డి గారు, కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక నాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి తెలుగుదేశం, తెలంగాణే కాకుండా ఇండియా మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం కూడా చూడాలని నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 గంటల 40 నిమిషాలు వారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టోలో ఏ విధంగా వాగ్దానాలు చేశారు, ఏ విధంగా వాళ్ళు సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా వంచిస్తున్నారు, విద్యని ఏ విధంగా దూరం చేశారు, మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా 17 కాలేజీలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆ 17 కళాశాలను కూడా ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే దానిపైన ఇంచిగా అంటే ప్రతి ఒక్కటిని కూలంకషంగా మన ప్రెస్లో పెట్టడం జరిగింది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన కార్యకర్త వరకు నా విజ్ఞప్తి ఏమంటే ముందు అది చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మేనిఫెస్టో అంటేనే పేదవాళ్ళని ఏమార్చే మేనిఫెస్టో పెడతారు. పేదవాడు ఆకలితో అలమటిస్తుంటాడు, పేదవాడికి విద్య ఉండదు, పేదవాడికి ఇండ్ల స్థలాలు ఉండదు, పేదవాడికి హెల్త్ సంబంధించిన పరిస్థితుల్లో పేదవాడు చాలా బాధపడుతుంటాడు. ఇవంతా గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకుని వచ్చి చెప్పటం, మళ్ళీ ఇది అందరికీ ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. పేదవాడు అకౌంట్లో డబ్బు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏ విధంగా తప్పించాడో ఒక్క తూరి మీరు ఆలోచించుకోండి. నిజంగా వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కటి కూలంకషంగా మీరు అర్థం చేసుకుని దానికి జవాబు ఇచ్చే కార్యక్రమాలు మీరు చేయాలా. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా అబద్దాలు చెప్పి ప్రజల్ని ఏమారుస్తూ ప్రజల్ని వాళ్ళకి వెన్నుపోటు అంటే ప్రజలకు వెన్నుపోటు పోడ్చే అబద్దాలు ఇచ్చి పదవికి వచ్చారు. ఈ తూరి ఆ విధంగా కాదు మీరు వచ్చింది. కులం పైన, మతం పైన ఎక్కువగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన పైన కూడా ప్రతిరోజు ఈ తెలుగు అంటే మీకు తెలుసు ఎల్లో మీడియా ఏ విధంగా దుష్ప్రచారం చేసిందో ఆ విధంగా చేసి కనీసం భూములపైన సర్వే చేసేది కూడా ఏ విధంగా చేశారంటే ఆ భూములు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినారని, ఆ భూములంతా కూడా ఆయన అమ్మేస్తాడని ఇట్ట ప్రచారం పెట్టి రకరకాలుగా మా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలని పూనుకున్నటువంటి వ్యక్తులు మీరు. అబద్దాలతో మీరు మేడలు కట్టినారు. అబద్దాల మేడ ఎప్పుడు శాస్త్రం ఉందో అది కూలిపోతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని కూడా చూడాల్సిందిగా నేను కోరి ప్రతి ఒక్క వ్యక్తుల్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా దేవస్థానం అంటేనే మీకు అందరికీ తెలుసు. ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన దేవాలయం, అది ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆ పవిత్రతను కూడా మీరు రాజకీయంగా ఉపయోగించుకుని నాశనం చేయొద్దండి. లడ్డు విషయంగా మాట్లాడినారు మీరు. ఆ లడ్డు విషయంగా ఎప్పుడు ఏ విధంగా చెప్పినాడో ప్రతి పాయింట్ ఆయన రైజ్ చేశాడు. దానికి జవాబు చెప్పకుండా రకరకాలుగా ఆయన ఏం చెప్పాడంటే నేను చూశాను మళ్ళీ ఈరోజు ఆ ప్రెస్లో తెలుగుదేశం మాట్లాడిన మాటలు. అది ఒక పరకామణిలో ఆ వ్యక్తి 72,000 రూపాయలు చిన్న పొరపాటు చేశాడు, దానికోసం ఆయన ఎంక్వైరీ చేయించినామని చెప్పి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆ ఉద్దేశంతో చెప్పలేదు. దొంగగా ఉండే 10-15 సంవత్సరాలు దొంగతనం చేసే వ్యక్తిని, అది కేవలం 72,000 రూపాయలకు సంబంధించిన నగైనా దాన్ని మా వాళ్ళు పట్టుకున్నారు, అది కోర్టులో పెట్టారు. అది కంప్లీట్ గా కోర్టు ద్వారా దాన్ని నిరూపించారు. 14 కోట్ల రూపాయల వరకు రికవర్ చేశారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా చాలా దేవాలయాల్లో దోపిడీలు, దొంగతనాలు జరిగింది. ఎక్కడైనా ఇట్ట పరిస్థితి చేశారా? మీరు నిజంగా ఇటువంటి పరిస్థితి చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు దొంగని పట్టలేదనే దృక్పథంతో, ప్రజలకు బాగా తెలియాలనే దృక్పథంతో ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రెండోది మీకు అందరికి కూడా తెలుసు, సుబ్బారెడ్డి గారు ఆయన ఎటువంటి వ్యక్తి అయితే వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తుడు. వాళ్ళు భార్య అంటే వాళ్ళ సత్యమని కూడా భక్తురాలు. వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక తూరిపోయి చూస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏ విధంగా పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా పూజ చేస్తున్నారో మీకు అందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన
వైవి సుబ్బారెడ్డి గారు కూడా అయ్యప్ప స్వామికి ప్రపంచమంతా ఏ విధంగా పరిగెత్తుంటారో 29 నుంచి 30 పర్యాలు ఆయన అయ్యప్ప స్వామికి పోయి రావటం జరిగింది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో జగనన్నతో నేను మాట్లాడినప్పుడు మన సుబ్బారెడ్డి గారు మా నియోజకవర్గాన్ని అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని కూడా దాన్ని సెలెక్ట్ చేసుకుని దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి అంటే మనకు దేవాలయాలు పాడుపడితే ఆలత్తూరు దగ్గర నుంచి అదేవిధంగా మన కలికిరికొండ పెనుమూరు కలికిరికొండని దేవస్థానంలో చేర్చారు. పెనుమూరులో మామూలుగా కళ్యాణ మండపం కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా కార్వేట్ నగరంలో కళ్యాణ మండపంలో ఉన్న అక్కడ ఆ రోడ్లంతా కూడా పూర్తిగా కొన్ని కోట్లతో వాటిని రిపేర్ చేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సుబ్రహ్మణ్య టెంపుల్ కూడా తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి హరిజన వాళ్ళ ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో మాకు గుళ్ళు లేవని చెప్పినప్పుడు మా దృష్టికి ఎవరెవరు తీసుకుని వచ్చారో దాదాపు 125 గ్రామాలకి మేము గుళ్ళు ఏర్పాటు చేసినాము. మరి ఎస్సీ కాలనీలు అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చి గుళ్ళు కట్టించినాము. పూర్తిగా 90% కూడా పూర్తి అయిపోయింది. కొన్ని పూర్తి కూడా చేసినాము. అదేవిధంగా ఓసీ కాలనీలు కూడా 1 crore నుంచి 5 కోట్ల వరకు మేము శాంక్షన్ చేసినాము. ఆ విధంగా తీసుకుంటే దాదాపు 125 గ్రామాలు మేము గుళ్ళు కట్టించే కార్యక్రమం చేసినాము. అది కేవలం ఒకే ఒక వైవి సుబ్బారెడ్డి వల్లనే సాధించినాము. లడ్డు అనేది చాలా పవిత్రమైనది. ఆ లడ్డును కూడా మనం రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాము. లడ్డుని కూడా రాజకీయంగా ఉపయోగించుకుని వెంకటేశ్వర స్వామిని కేవలం ఓట్ల కోసం రాజకీయంగా ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని కూడా మనం ఒక రాజకీయ దర్శనంగా రాజకీయ కోణంలో మాట్లాడుతూ నాశనం చేస్తున్నాము. దీనివల్ల భక్తుల మనోభావం దెబ్బతింటున్నది. అందుకే తప్పు చేయలేదు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులోనే స్టేట్మెంట్ పిటిషన్ చేశారు. దాన్ని ఎంక్వైరీ పెట్టమన్నారు. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే నిరూపిస్తామన్నారు. అది వదిలేసి లేనివంతా చెప్పుకొని ఎప్పుడు వచ్చినా ఏది చేసినా తెలుగుదేశం ఎక్కడ తగులుకున్నా దాన్ని కప్పిపుచ్చుకునేదానికి లడ్డు అని తీసుకుని వస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాను, ఒక చరిత్రను కూడా మీరు పూర్తిగా చరిత్రకారుడిగా నిలబడాలా. జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి దాన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఏర్పాటు చేసి అన్ని మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ అయ్యి తీసుకుని వచ్చి గవర్నమెంట్ తరఫున రన్ చేసేదానికి దాదాపు 6-7 కాలేజీలు రన్ అవుతున్నది. 10 కాలేజీల్లో మళ్లీ అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన రోడ్లు ప్రైవేట్ పరమే, ఇండస్ట్రీలు ప్రైవేట్ పరమే, కళాశాలలు ప్రైవేట్ పరమే. అదేవిధంగా మీకు అన్నీ తెలుసు, హెల్త్ కు సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆయనకి మనసును మార్చాలా. ఈ 1 కోటి సంతకాలు ఏర్పాటు చేసినాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థానికి కాదు చేస్తూ ఉండేది. ఆయన బిడ్డలు డాక్టర్లు కావాలని కాదు. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో బిడ్డలు పేదవాళ్లు చదువుకు డబ్బు కట్టుకోలేరు. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే విపరీతంగా సీట్లు వస్తుంది. ప్రతి ఒక్కరు డాక్టర్లు అవుతారు. ఏ విధంగా అయితే ప్రతి ఊర్లో అడ్వకేట్లుగా ఇంజనీర్లుగా అయినారో దానికనిగా డాక్టర్లు అనేవాళ్ళు వృత్తి చాలా పవిత్రమైన వృత్తి, దేవునితో సమానమైన వృత్తి కాబట్టి దాన్ని చేయాలనే దృక్పథంతో ఆయన తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేట్ పరం చేశారు. అందుకే జగనన్న 1 కోటి సంతకాలకి ఇమ్మీడియట్ గా స్పందించారు. ఆయన స్పందన, ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నియోజకవర్గాలు అందరూ కూడా ఆయా ఇన్ఛార్జీలు కష్టపడినారు. అందరూ కూడా పెద్ద ఎత్తున 1 కోటి సంతకాలు ఏర్పాటు చేశారు. జగనన్న ఏ విధంగా జననేతగా జనాలకు ఉపయోగపడుతున్నాడో ఆ విధంగా గంగాధర్ నెల్లూరు సంబంధించినటువంటి ఇన్ఛార్జి కృపాలక్ష్మి కూడా అదే విధంగా ప్రజలతో మమేకమై ఆయన జగనన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పూర్తిగా నెరవేరుస్తూ ఈరోజు 62 వేల సంతకాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మేము 10వ తేదీ నాటికి అదంతా తీసుకొని పోయి ప్రతి హెడ్ క్వార్టర్స్ లో ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకు పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చంద్రబాబు చేయాలి. చరిత్రలో ఎవరు నిలిచిపోయినారంటే ఇందిరాగాంధీ నిలిచిపోయింది,
అదేవిధంగా రాజశేఖర రెడ్డి నిలిచిపోయినాడు, రామారావు నిలిచిపోయినాడు. వీళ్ళందరికన్నా 4 అడుగులు ముందుకేసి జగనన్న నిలిచిపోయినాడు. జగనన్న వల్ల పెద్ద పేదవాడు ప్రతి ఒక్కడు కూడా అకౌంట్లో డబ్బు పడే ఆలోచన జగనన్నకి రావటం, వాళ్ళు ఆర్థికంగా బాగుపడినారు, ప్రాజెక్టు విషయంలో బాగుపడినారు. ఇంకా నవరత్నాలు అంటే మళ్ళీ కంటిన్యూగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దయచేసి చంద్రబాబు నువ్వు చరిత్రహీనుడు కాకుండా చరిత్రలో నిలిచిపోవాలంటే ఈ మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్ లో ఒక ప్రైమ్ మినిస్టర్ గా మీరు కూడా ఆలోచించండి. ఈ ప్రైవేట్ కాలేజీలు కాకుండా మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు ఎటువంటి శాంక్షన్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారో వాటిని మళ్ళీ మా ప్రభుత్వ కాలేజీలుగా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మోడీ గారిని కూడా విన్నవించుకుంటున్నాను. చంద్రబాబుకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మహానుభావ, వీటిని ప్రైవేట్ కాలేజీలు చేయకుండా మామూలుగా గవర్నమెంట్ కాలేజ్ చేయండి. మీ మామ ఎన్టీ రామారావు ఏ విధంగా సిద్ధార్థ కాలేజీని ప్రైవేట్ కాలేజీని ఏ విధంగా గవర్నమెంట్ కాలేజీ చేసుకున్నారో ఆ విధంగా చేయాలా. కారణం ఏమంటే ఒకే మాట మాట్లాడుతున్నాం. పేదవాడు ఎంత మెరిట్కి వచ్చినా ప్రైవేట్ కాలేజీ ఇచ్చినంత మాత్రాన పేదవాడికి సీటు రాదు. ఎవడైతే ఎక్కువ డబ్బు ఇస్తాడో ఈ మెరిట్లంతా ఎన్నికిపోతుంది, వాళ్ళకి సీట్లు వస్తుంది. ప్రైవేట్గా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బులు కలెక్ట్ చేసి దానికి పోతాడు, కానీ ఫ్రీ సర్వీస్ చేయడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రైవేట్ పరం అనే దాన్ని స్వస్తి చెప్పి గవర్నమెంట్ పరంగా తీసుకొని రావాల్సిందిగా చంద్రబాబుని కోరి ప్రార్థిస్తున్నాను.